తన ప్రియ శిష్యుడు, ప్రియ కుమారుడుగా, ఆత్మలో కన్న కుమారుడుగా ఎంచినటువంటి తిమోతికి రాసిన ఉత్తరాల్లో రెండవ ఉత్తరం ఇది. ఎన్నో పర్యాయాలు మనము ఈ వచనాన్ని చదివి ఉంటాం. ఎన్నో సందర్భాల్లో దీని మీద ప్రసంగాలు కూడా విని ఉంటాం. తప్పేమీ కాదు. ఎందుకంటే దేవుడు మనకి ఆ యొక్క అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. మరొక పర్యాయము ఈ వచనం గురించి దేవుడు నాతో ఏం మాట్లాడుతాడనేది శ్రద్ధగా మనం ఆలకించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ చెప్తున్నటువంటి మాట, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అనేటువంటి మాట. మనము మన సంఘానికి, మన కుటుంబానికి, మన ముందున్న సమాజానికి మాత్రమే కనపరుచుకున్నట కాదు, దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. జాగ్రత్త అన్న మాట చాలా గుర్తుపెట్టుకోండి పిల్లలు. అంటే ఎందుకు జాగ్రత్త? ఒక మనిషి బయటికి వెళ్తున్నప్పుడు అబ్బాయి జాగ్రత్త అని చెప్తారు, అమ్మాయి జాగ్రత్త అంటే వాళ్ళు ఏంటి, జాగ్రత్తగా ఉండరా? ఉంటారు, కానీ మనం చెప్తాం. సో ప్రతి క్షణము కూడా నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను దేవునికి కనపరుచుకోవాలి అన్న విషయంలో జాగ్రత్త పడుము. ఎవరి గురించి బాగా చెప్తున్నాడంటే, ఎవరినైతే తన పని కొరకు పిలిచాడో, ఎవరినైతే తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి నీవు నాకు పనికి సూట్ అవుతావు, నీవే నా దాసుడివి, నీవే నా సేవకుడివి, నేను నిన్ను పిలుచుకున్నాను పేరు పెట్టి, నీవు నా పని చేయాలని పిలుచుకున్నాడో వారి విషయంలో ఎప్పటికీ కూడా ఆయన ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడో, ఆయన ఇంట్రెస్ట్ని మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. జాగ్రత్త. దేవుని దాసుడా, దేవుని దాసురాల జాగ్రత్త. ఎందుకంటే మనము ఆయన పిల్లలము. అంతకంటే ముందుగా ఆయన స్వరూపాలుగా, ఆయన పోలికలుగా భూమి మీద సంచరిస్తూ దేవాలయాల మనం. హల్లెలూయా. దేవుని దాసుడు అంటే ఎవరు? నేనేదో 2-3 ముక్కలు దీనిలోంచి తీసి యోగ్యుడిగా ఉండాలని, లేదా సిగ్గుపడక్కలేని పనివానిగా ఉండాలని అలా చెప్పేసి ఊరుకోవాలని నా ఉద్దేశం కాదండి. అసలు దేవుని దాసుడు అంటే ఏం గమనించుకోవాలి? లేదా ఒక విశ్వాసి అయినప్పటికీ కూడా నేను దేవుని బిడ్డను అన్నట్లయితే నేను ఎలా ఉండాలనేది గమనించుకోవాలి. అదే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశ్యం. ఈరోజు ఈ వచనం నుంచి మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. వాక్యాంశం దేవుని దాసుడు. దేవుని దాసుడు. ఈ యొక్క అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పిల్లలు. దేవుని దాసుడు అని అంటే ప్రతి ఒక్కళ్ళు మనం పరిచయం చేసేటప్పుడు ఏంటంటే, వీళ్ళు కూడా దేవుని దాసులేండి, వీళ్ళు కూడా దేవుని దాసులేనండి, వీళ్ళందరూ మనోళ్ళంతా దేవుని దాసులండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు యేసు దాసు అంటే యేసునకు దాసులు, క్రీస్తు దాసు అంటే క్రీస్తునకు దాసు. అంటే ఆ ముందు ఏదుందో దానికి దాసత్వం. అంతే కదండి విషయమే. మన ముందు దేవుడు అనేది ఉంటే దేవుని దాసులు. ఆ దేవుడు అనేది ప్రక్కన పెడితే ఎవరికి దాసత్వం అనేటువంటి మీనింగ్ వస్తుంది పిల్లలు. తెలుగులో జస్ట్ దాసుడు అంటే ఏదో పనివాడు లేకపోతే బానిస అని చెప్తుంటారు. కానీ గ్రీకు నుంచి వచ్చినప్పటికీ జోలాస్ అంటే బానిస, కట్టు బానిస. ఎవరికి? దేవునికి. మీకు చరిత్ర చాలా తెలుసు, దైవ సేవకులు కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. కానీ రోమన్ గవర్నమెంట్, రోమన్ ఎంపైర్లో, రోమా సామ్రాజ్యంలో బానిసల్ని వంకాయలు, కూరగాయలు అమ్మినట్లుగా అమ్మేవాళ్ళు. బజార్లో, మార్కెట్లో ఎలా అమ్ముతారో అలా అమ్మేవారు. అలా అమ్మినప్పుడు ఆసాములు వచ్చి వెండి కాసులు పట్టుకొచ్చి ఏ దాసుడు బాగా పనిచేస్తాడని ఒడ్డు పొడుగు చూసి, వీడు ఒళ్ళు దాచుకునేవాడా లేకపోతే కష్టపడి పనిచేసేవాడా, నమ్మకస్తుడా అని చూసి ఎంత రేటు పెట్టొచ్చు అని కొని ఆ వెండి కాసులు ఇచ్చి ఆ దాసుడిని తీసుకెళ్ళేవారు. ఇంటికి తీసుకెళ్ళి ప్రధాన గడప, సింహద్వారం అంటారు కదండి, ఆ సింహద్వారం మీద నిలబెట్టి, ఈ ప్రధాన గడప సాక్షిగా ఈ ఇంటికి నేను నమ్మకంగా ఒళ్ళొంచి పనిచేస్తానని ప్రమాణం చేయించి చెవికి ఒక కాడ వేసేవాళ్ళు. ఆ చెవికి కాడ పడింది అంటే ఇక అతను స్వతంత్రుడు కాడు, కట్టు బానిస. ఆ యజమాని నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి. అది దాసుడు పరిస్థితి. కానీ ఇక్కడ దేవుడి దాసుడు అంటే ఎలా ఉంటాడు? డిఫరెంట్. ఇది మామూలు లోకస్తులలో బానిసలు, దాసులు అంటే వేరు. కానీ పిల్లరా, దేవుని దాసుడు అంటే ఆ దాసుడు గమనించాల్సినవి ఏమిటి పిల్లరా? లేదా దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె, విశ్వాసి,
సువార్థికుడు, సేవకురాలు ఎవరైనప్పటికీ కూడా మనము గమనించవలసిన గమనికలు ఏమిటి? వాట్ ఆర్ ద అబ్జర్వేషన్, వాట్ ఆర్ ద నోటెడ్ పాయింట్స్? ఏమి మనము గమనించాలి? 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నేను అలా ఉన్నానా లేదా అనేది ప్రతి మాట వచ్చినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎవరిని కూడా అడగను పిల్లలు, ఎందుకంటే మన మనస్సాక్షి మనకి సాక్ష్యం చెప్తూ ఉంటుంది. నేను అలా ఉన్నానా లేదా అనేటువంటి విషయమే. ఎవరు? దేవుని దాసులు. గమనించాల్సిన గమనికలు ఏమిటి? చదువుకుందాం ఒకసారి. మళ్ళీ చదవండి ఒకసారి. 2:14 2 తిమోతిలో అక్కడ అంటున్నాడు, ఇక్కడ చూడండి, దేవుని ఎదుట అనే మాట పడుతుంది. దేవుని ఎదుట అంటే పర్టికులర్గా మన ముందు దేవుడు లేడే, ఆయన ముందు నిలబడటానికి నేను అర్థమవుతున్నా పిల్లరా? అనగా దేవుని ఎదుట అంటే అర్థం ఏమిటంటే వాక్యము ఎదుట. అవునా కదండి విషయమే? దేవుడే వాక్యమై ఉండేను, వాక్యమే దేవుడు, మనకు తెలుసు విషయమే. సో దేవుని ఎదుట అంటే అర్థం ఏమిటంటే వాక్యము ఎదుట. సో దేవుని దాసుడు మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీగా కలిగి ఉండాల్సింది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును కలిగి ఉండాలి. మెయిన్ దాని మీద పట్టు ఉండాలి. నేను దేవుని దాసుని అని ఊరికినే చెప్పుకుంటే కాదట. ఏం తెలిసి ఉండాలి? పూర్తిగా క్షుణ్ణంగా దేవుని వాక్యము బాగా తెలిసి ఉండాలి, కంప్లీట్గా. అరాకొర్రా కాదండి, ఏదో కొన్ని పుస్తకాలు అయితే నేను దంచేస్తాను, బాగా ప్రసంగిస్తానని కాదు పిల్లరా. అన్ని పుస్తకాల మీద పరిపూర్ణ అవగాహన ఉండాలి. దాన్ని మనం ఎలా వివరించాలో తెలుసా? దేవుని వాక్యాన్ని రాజ్యాంగం వివరిస్తారు చూసారండి. రాజ్యాంగాన్ని వివరించేటప్పుడు కాన్స్టిట్యూషన్ అర్థమవుతుందండి, అలా చక్కగా పోసగుచ్చినట్లు వివరించగలిగినటువంటి సమర్థత మనకు ఉండాలి. దేవుని దాసుడు అంటే మనకి చదువు తక్కువైనా ఎక్కువైనా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం గురించిన పరిపూర్ణ అవగాహన లేకుండా ఎలా పడితే అలా మనం నోరు పారేసుకోకూడదు. పట్టుండాలి దాని మీద ఖచ్చితంగా. ఒక విషయం తెలిస్తేనే దాని గురించి మాట్లాడాలి తప్ప దాని జోలికి వెళ్ళకూడదు. అరాకొరా తెలుసు అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ నైఫ్. మిడిమిడి జ్ఞానం ప్రమాదకరమైన కత్తి లాంటిది, అది ఎటన్నా తెగొచ్చు, వెరీ డేంజర్. తెగినాక బాధపడితే ప్రయోజనమేమీ లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును చక్కగా మనకి తెలిస్తేనే వివరిస్తాం. మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, రాజ్యాంగమును వివరించినట్లుగా. రాజ్యాంగం చదివేటప్పుడు చూడండి ఎంత జాగ్రత్తగా చదువుతారో, ఏ ఆర్టికల్, ఏ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ అలా వివరించినట్లు. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను బైబిల్లోంచి. లూకా సువార్త 1వ అధ్యాయం 28 నుంచి చూడండి ఒకసారి. ఎవరైనా చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 28 నుంచి. ఎస్, చూచి చూడండి అక్కడ. అది నేను ఎందుకు చదివిస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. చూచి లోపలికి వచ్చి దయాప్రాప్తురాల శుభము చెప్పాను. తొందరపడి భయపడద్దు. ఎస్, యా, ఓకే ఓకే ఓకే. అందుకు మరియా, ఓకే, యా, చాలు. ఇక్కడ గ్రహించండి, మాట్లాడేది ఎవరెక్కడ? ఏంజిల్, దేవదూత. వినేది ఎవరెక్కడ? మరియా. దూత ఒక ముక్క చెప్పగానే ఏం మాట్లాడలేదు ఈవిడ, మొత్తం చెప్పేదాకా ఏం చేసిందండి మరియా? ఎందుకంటే మ్యాటర్ ఏంటో క్షుణ్ణంగా తెలియకుండా డోంట్ ఓపెన్ యువర్ మౌత్. చాలా జాగ్రత్త గ్రహించాలి. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఇది. దాని గురించి, దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని బ్యాక్గ్రౌండ్, దాని విధానము, ఇది నా సంఘమునకు వర్తిస్తుందా లేదా అనేది తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
దేవుని సేవకులం, దేవుని దాసులం. ఇక్కడ నేను ఎందుకు చదివించానంటే, దేవుని ఎదుట అంటే అర్థం వాక్యము ఎదుట. నీవు దేవుని వాక్యాన్ని కలిగినప్పుడు నేను ఎందుకు ఈ మరీ స్టోరీ చదివించానంటే, దీంట్లో ముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ద వర్డ్ ఆఫ్ గాడ్లో ముఖ్యమైన 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్, వినాలి, వాక్యమును వినాలి. వాక్యమును ఏం చేయాలని ముందు వినాలి. అక్కడ మరియా దూత మాట్లాడుతున్నప్పుడు విన్నది, వినకుండా మాట్లాడలేదు. మరియ నోరు తెరవలేదండి. మనము దైవ సేవకులము మాట్లాడుతూ ఉన్నప్పుడు సంఘము వినాలని కోరుకుంటాం. దేవుని వాక్యమును మనం చదువుతున్నప్పుడు మనమే వింటూ ఉండాలి. నాకు తెలిసిందే ఈ జక్కయ్య, నాకు తెలిసిందే ఈ అబ్రహాము, నాకు తెలియదండి ఈ ప్రజ్ఞాన కుమారు, లేకపోతే ఈ వరకుమారు గురించి నాకెందుకు తెలియదు, ఇలా అనకూడదు. వినాలి. ఎందుకంటే ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు కొత్తగా నీ చెవులకి శ్రవణానందం అండి దేవుని వాక్యం. హల్లెలూయా. ఆమె విన్నది మరియా, క్షుణ్ణంగా లిజనింగ్. అందుకే అండి దేవుడు వినటానికి 2 పెట్టి తినటానికి 1 పెట్టాడండి. గొప్పోడు కదా ఎట్టయినా ఆయన, ఎప్పటికీ గొప్పోడు ఆయన. వినుటకు 2 పెట్టాడు, తింట కూడా చాలులేరా బాబు, 2 పెట్టాడు వినటానికి. ఇప్పుడంటే ఈ పిఏ సిస్టమ్ వచ్చిందండి. దేవుడు మనిషిని సృజించినప్పుడే కర్ణభేరి అనే పిఏ సిస్టమ్ దేవుడు మనలోనే పెట్టి మనల్ని తయారు చేశాడు. ఆయన వినాలి. మనం చెప్తాం వినుట వలన విశ్వాసం అని, అది కూడా క్రీస్తుని గూర్చిన మాట వల్లనే కలుగుతుంది. దేని బట్టి దాన్ని బట్టి కాదు. మనం వింటున్నామా? కొంతమంది ఈ రెఫరెన్స్ ఎత్తి చదువుతుంటే కొంతమంది తెలిసిందేలే, ఇంకేం చెప్తాడో చూద్దాం. నో, మీరు బయట ఏ స్టోరీలు వింటారో లేదో నాకు తెలియదు, కానీ వాక్యం ఎవరన్నా చదువుతున్నప్పుడు వినాలి, ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వాక్యము కాబట్టి, ఎందుకంటే ఆయన నోటి మాట కాబట్టి. అక్కడ ఏంజిల్ మాట్లాడుతున్నప్పుడు మరియ ఫీలింగ్ ఏంటో తెలుసా అండి? నాతో మాట్లాడే దేవదూత కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగ్. లైక్ డానియల్ ఆల్సో, దానియేలు భక్తుడు కూడా గాబ్రియల్ వచ్చి మాట్లాడినా, మిఖాయేలు వచ్చి మాట్లాడినా సరే దేవుడే నాతో మాట్లాడుతున్నాడని వణుకుతూ లేచి నిలబడతాడు అక్కడ డానియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్, వినాలి. దేవుని వాక్య విషయంలో వినాలి. దాసుడు దేవుని దాసుడు అన్న తర్వాత వినటానికి బాగా అలవాటు చేసుకోవాలి. మాట్లాడడానికి నిదానించండి, కోప్పడ్డానికి నిదానించండి, వినటానికి వేగిరపడండి అన్నాడు. ఏంటి వినేది అన్నాడు? ఆత్మ సంఘములతో చెప్పుచున్నవాడు వినుగాక. దిస్ ద ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏమిటంటే పిల్లరా, మరియా దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుందో తెలుసండి? అన్నీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎలాగూ జరుగును, ఇది అయ్యే పనేనా, నేను పురుషుని ఎరుగను, ఎలా, ఇదంతా కూడా అర్థం చేసుకుంటుంది. అంటే ఆ దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? సెకండ్ థింగ్, లెర్నింగ్, నేర్చుకుంటుంది. అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. నా మాట అర్థం కాకపోతే అక్కడ పీపీటీ వస్తుంది, చూస్తూ ఉండండి. ఎవ్రీ పాయింట్ వస్తూ ఉంటుంది, అక్కడ చూస్తుండండి. మనము వినుట మాత్రమే కాదు, విన్నదాన్ని ఏం చేయాలండి? అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దట్ మీన్స్ లెర్నింగ్. మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే నేర్చుకోకపోతే ఎప్పుడు ఒకలాగానే ఉంటామండి. నేర్చుకుంటే బ్రతుకుని వాక్యానుసారంగా మార్చుకుంటాం. అలా మార్చుకున్న వారిని దేవుడు చేర్చుకుంటాడు. అలా నేర్చుకోకుండా మార్చుకోకుండా ఎప్పటికీ కూర్చుకోవాలని ట్రై చేస్తే మాత్రము డస్ట్బిన్ లాగా పక్కకు పోతాం మనం. నో, ఎస్, లెర్నింగ్ అనేది ఉండాలి. జీవితాంతం నేర్చుకునేవాడే యేసు ప్రభు శిష్యుడు అవుతాడండి. ఎప్పటికీ కూడా పిల్లలు లైఫ్ టైం లెర్నర్గా ఉన్నాం మనం. ఎస్, లెర్నింగ్ బై డూయింగ్. ఎలా నేర్చుకుంటాం? చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ అర్థం చేసుకుంది మరి అక్కడ. ఆ తర్వాత మాట్లాడుతుంది, దేవుని చిత్త ప్రకారము జరిగించునుగాక. నా జీవితంలో ఏది చేయాలనుకున్నాడో దేవుడు అది చేయునుగాక. అంటే మూడో విషయం ఏంటి తెలుసండి? లోలీనెస్, విధేయత చూపవలెను. ఏం చేయాలండి? ఏది విన్నదో, ఏది అర్థం చేసుకుందో వెంటనే దానికి ఏం చేసిందమ్మా? సరెండర్ అయిపోయింది. కొంతమంది మొదటి స్టెప్ దగ్గర ఆగిపోతారు. దేవుని వాక్యమును ఎవరైనా చదువుతున్నప్పుడు విని అర్థం చేసుకుని, అవును కదూ, నేను అలా లేను కదూ, అలా ఉంటాను ప్రభువా, వెంటనే విధేయత చూపించాలి.
ఎందుకంటే మనం మామూలు వారము కాదు, దేవుని దాసులం. దేవుని దాసుడికి దేవుని వాక్యం పట్ల పట్టు ఉండాలండి. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును ఓపికతో వినాలి, అంగీకరించాలి, ఓపికతో ఫలించాలి. అవునా కాదని విషయమే. ఓపిక ఉండాలి మనకి, అది లేకపోతే కష్టం. పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుని దాసుడు అంటే ఖచ్చితంగా వాక్యము కలిగి ఉండాలి, అంటే దేవుని కలిగి ఉండాలి, దేవుని ఎదుటను ఎప్పటికప్పుడు నిలబడుతూ ఉండాలి. కొన్నిసార్లు ఏమాత్రం సిద్ధపాటు లేని సమయంలో పిల్లరా ఏం పర్లేదు, నా సంఘమే, నా పులిపిట్టే, నేనే అనుకుంటాం. కానీ పిల్లరా, కానీ దేవుడు ఎదుట నేనున్నానన్న సంగతి మర్చిపోకూడదు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. దేవుని ఎదుట నేను ఉంటున్నా అంటే వాక్యము మనం కలిగి ఉన్నామా? ఈ 3 విషయాలు వినాలి, అర్థం చేసుకుని గ్రహించాలి, విధేయత చూపించాలి. 2 జరుగుతాయి, కానీ విధేయత 3వది చాలా మందిలో జరగట్లేదు. అది దేవుడు బాధపడేటువంటి విషయం. దేవుని దాసుడు కలిగి ఉండాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, దాన్ని కలిగి ఉండాలి. ఇది గమనించాలి. దీని విషయంలో నాలో సమృద్ధిగా దేవుని వాక్యం. ఎందుకు నేను చెప్తున్నాను తెలిసిన ఇంత గట్టిగా? ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే మాట్లాడదాం. ఏమ రైట్? ఏది దేనితో నిండి ఉంటుందో దాని గురించే మాట్లాడుతూ ఉంటాం. ఎవరు మన సలహా అడిగినా, ఏ సమస్య మన ముందుకు వచ్చినా మనం వాక్యంతోనే సమాధానం ఇస్తే వాళ్ళు ఎవరు నోరికెత్తలేరు, ఎవరు కూడా మాట్లాడలేరు. సో కాబట్టి విను, అర్థం చేసుకోండి, ఆ తర్వాత విధేయత చూపించండి దానికి. లిజనింగ్, లెర్నింగ్ అండ్ లోలీనెస్, విధేయత చూపించాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. దేవునితో ఏకాంత సమయం గడపడం ద్వారా కూడా మనము దేవుని వాక్యాన్ని బాగా పట్టు కలిపి ఉండొచ్చు. మార్నింగ్ లేవగానే ఏకాంత సమయం క్వైట్ టైం చేయడం ద్వారా కూడా దేవునిలో మంచి పట్టు కలిగి ఉండొచ్చు. దేవునితో సహవాస సంబంధాలు సరిగా ఉంటాయి మనకి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్లీ, రెండో విషయం ఏమిటంటే, మళ్ళీ నేను చదువుతున్నాను, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనంలో సత్యవాక్యమును ఓకే ఎవరికో చెప్తున్నాడు అనేటువంటి మేషను చూస్తే, ఎవరినైతే తాను పిలుచుకున్నాడో, ఎవరినైతే తాను ఏర్పాటు చేసుకున్నాడో, అర్థమవుతుందండి, వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. మొదటిది దేవుని వాక్యమును కలిగి ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? సెకండ్ థింగ్, ద వర్కర్స్ ఆఫ్ గాడ్, నేను దేవుని పనివాడను అని గ్రహించాలి. ద వర్కర్స్ ఆఫ్ గాడ్, దేవుని పనివారు. ఎవరి పనివారు? దేవుని పనివారు. నేను ఈ మాట హైలైట్ చేస్తున్నాను చూడండి. నేను ఎవరి పనో చేయట్లేదు, దేవుని పని చేయటానికే ఉన్నాను. వర్కర్స్. మీకు ఈ పాయింట్ అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ మేస్త్రి కింద పని చేస్తున్నావు నువ్వు అంటారు. పలానా తాపీ మేస్త్రి అని చెప్తా, అందుకే బాగా కట్టావు అంటారు. ఈ ప్లాస్టింగ్ చూడు ఎంత బాగుందో. మీ మేస్త్రి ఎవరు? ఓహో ఆయన, ఆ మాట చెప్పవే. ఫలానా తాపీ మేస్త్రి కింద పనిచేస్తే, సుతార్ మేస్త్రి కింద పనిచేస్తే పని నీట్గా ఉంటుంది. మన మేస్త్రి, మనం ఎవరి పనివారం అంటే దేవుని పనివారము. వీఆర్ ఆల్ వర్కర్స్ ఆఫ్ గాడ్, దేవుని పనివారు. మీ ఆత్మీయ తండ్రి ఎవరంటే సగర్వంగా చెప్పుకుంటారు కొందరు, మంచిది. ఎందుకు చెప్పిన తర్వాత ఆ ఎదుటి వ్యక్తి ఏం చేస్తారు తెలుసా? ఆ ఆత్మీయ తండ్రిలో ఉన్న లక్షణాలు నీలో ఉన్నాయేమో లేదో అబ్జర్వ్ చేస్తారు. చేస్తారు లేదండి? ఆయనకి మోకాళ్ళ అనుభవం ఉంది, ఈయన చేస్తున్నాడా? ఆయన సింప్లిసిటీగా ఉంటాడు, ఈయన ఉన్నాడా? అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరు మనవరాలమ్మా? మా తాత, అందుకే తాత బుద్ధులు వచ్చినాయి అంటూ ఉంటారు. తప్పేం కాదు అది. సేమ్ ఆ నడక చూసావా, కాలు ఎగరేయటం అంటారు. అంటే ఏంటి? సేమ్ ఆ క్వాలిటీస్. వీఆర్ ఆల్ ద వర్కర్స్ ఆఫ్ గాడ్, దేవుని పనివారం మనం. ఆ దేవుని లక్షణాలు పుణికి పుచ్చినట్టు కనపడతా ఉండాలి, సుస్పష్టంగా కనపడుతూ ఉండాలి. దీనిలో ఒక 5 విషయాలు కూడా మీకు చెప్తాను. దేవుని పనివారు ఎలా ఉంటారు? ద వర్కర్స్ ఆఫ్ గాడ్. ఫలానా మేస్త్రి కింద పనివాళ్ళం కదండి, అందుకే బాగుంటాం కదా. సరే, దేవుని పనివారు అంటే ఎలా ఉండాలో తెలుసా? నెంబర్ 1, పనివారు సమయానికి వస్తారు. టైం. నా ముందుకు దయచేసి ఎవరు నిద్రపోవద్దు ప్లీజ్, నా రిక్వెస్ట్ ఇది, ఏమనుకోవద్దు. పనివారు దేనికి వస్తారండి? టైంకి వస్తారు. చర్చ్లో విశ్వాసులు టైంకి రాకపోతే
మనకి ఎక్కడో కాలిపోతూ ఉంటుంది. మనము దేవుడు అంటాడు, నా పుల్పిట్ మీదకి నువ్వు ఎప్పుడొచ్చావు, నా నా సన్నిధిలో నాతో మాట్లాడడానికి నువ్వు ఎప్పుడొచ్చావు, ఎప్పుడు రావాలి అడుగుతుంటాడు. పనివారండి సమయానికి వస్తారు. సమయానికి వస్తే మేస్త్రి నిన్నెక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు పనికి. నీ ద్వారా ఏ పని చేయించాలో ఆ పని చేయిస్తాడు అంతే. దాన్ని ఇంగ్లీష్ పంక్చువాలిటీ అని కూడా అంటారండి. ఒక పంక్చువాలిటీ ప్రకారంగా ఉండాలి ఖచ్చితంగా. పనివారు టైంకి వస్తారండి. ఇప్పుడు పొలం పనులు 10 గంటలకి కోతకి వెళ్ళాలి అంటే 10 గంటలకు వెళ్ళాలి. 1 గంటకి వెళ్తే ఏమంటారండి? ఎంత చక్కగా చెప్పారు ఆయన దైవదాసులు. పో అంటారట అంతే. దేవుడు కరుణమేడు కాబట్టి అంటలేదు అంతే. సాత్వికుడు, దీనుడు కదండి. పనివారు, దేవుని పనివారు సమయానికి ఉండాలండి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ప్రతిదానికి సమయము దేని కాలముందు అది చక్కగా ఉండునట్లు దేవుడు సెట్ చేశాడు అంతే. టైం అంటే టైం అంతే. దేవుని పనికి సేవకుల సమావేశం 10ంటికి 11ంటికి వెళ్తే నష్టం ఏంటి? ఆ ప్రార్థనలు, ఆ పాటలు జరుగుతుంటాయి. మనకు అవసరమైంది ఏది ఆ టైంకి వెళ్తే కదా. ఎప్పుడు కూడా ఆ తలంపు మనకి రాకూడదండి. రాకూడదు. నేను ఒకసారి ఢిల్లీలో ఫ్లైట్కి 2 నిమిషాలు లేట్ అయింది. జస్ట్ 2 మినిట్స్ అండి. 6,000 రూపాయల టికెట్ పోయింది. ఎంత ఏడవలసి వచ్చింది. నిజంగా ఫ్లైట్కి వెళ్ళాలంటే మినిమం 1 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్ ముందు ఉండాలి అక్కడ. మనకేం పెద్దగా లగేజీ లేకపోయినప్పటికీ కూడాను. మా తోడలుడు గారి గృహప్రవేశానికి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నాను. కష్టమైపోయింది. టైం వాల్యూ మనకు తెలియదు. దాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. పని వాళ్ళు టైంకి రావాలండి. చాలామందిలో మనలోకి ఉన్నటువంటి అలసత్వం ఏమిటంటే, చేద్దాం కొత్తూరు ఎంత దూరం, ఎంతసేపు వెళ్తాం, ఎంతసేపు కొత్తూరు అట్టు వెళ్తే అట్టు వెళ్ళిపోవచ్చు. నో. ఎప్పుడు కూడా దేవుని పనివారు పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే, రేపొద్దున నేను పలానా సమావేశానికి వెళ్ళాను, ఈ రాత్రే బూట్ పాలిష్తో సహా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఏ డ్రెస్ ఏం తీసుకెళ్తున్నాం, ఈ రాత్రే ప్రతిదీ అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక ఉదయం లేవడం, దేవునితో సహవాసం అయిపోయిన తర్వాత మన పనులు చూసుకుంటాం, రెడీ అయ్యి కరెక్ట్గా. ఇంకొకరి సంగతి మనకు అనవసరం. వేరొకరి సంగతి నా సీనియరే అంతలో వస్తున్నాడు, నా జూనియరే ఆ టైంకి వస్తున్నాడు, నేను వెళ్తే ఏంటి అని అనుకోకూడదండి. ఎప్పుడు కూడా టైం అంటే టైం. పనివారు సమయానికి రావాలి. దేవుని పనివారు కదండి, సమయానికి వస్తారు. రెండో విషయం ఏంటో తెలుసండి, దేవుని పనివారు పని చేస్తారండోయ్. టాస్క్. రెండవది ఏంటమ్మా? మొదటిది టైం, రెండవది టాస్క్. పని చేస్తారు, పెత్తనం చేయరు. దేవుని పనివారంటేనే పని చేయాలి. ఆ పని ఖచ్చితంగా పనివారు పని చేస్తారు, పెత్తనం చేయరు. పెత్తనం చేసేది ఆయన, అర్థమవుతుంది, యజమానుడు ఆయన. ఆయన తోటలో మనకి పని ఇచ్చారు, దేవుని పనివారిగా పని చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి అది. మన పనిని బట్టే కదండి జీతం, ఖచ్చితంగా అంతే. అందుకని దేవుని ఎదుట చూపించుకుంటకు జాగ్రత్త. భార్యకి ఏదైనా చెప్పేయచ్చు, పిల్లలకి ఏదైనా చెప్పేయచ్చు, తల్లిదండ్రులకి ఏదైనా చెప్పేయచ్చు, ఇంట్లో వాళ్ళని ఎలా సరే మోసం చేసేయచ్చు అనుకుని, మనం మోసం చెయ్యం, ఎలాగైనా సరే నమ్మించేయచ్చు అనుకోవచ్చు. కానీ దేవుని ఎదుట పని చేస్తున్నామా? పిల్లల గ్రహించండి. నేను కొన్ని విషయాలు వింటున్నప్పుడు, దాన్ని చూస్తున్నప్పుడు కూడా బాధ. కొంతమంది సేవకులు నేను గమనిస్తూ ఉంటాం, కేవలము సంఘస్థులకి సండే కనపడితే సేవకుడు మళ్ళీ సండేనే కనబడుతున్నాడు. ఈ మధ్యలో ఏది అవసరమైనా కొంచెం కష్టం అవుతుంది. నిజంగా పాస్టర్ గారికి ఎమర్జెన్సీ కొన్ని పనులు ఉంటాయండి, నేను ఒప్పుకుంటాను. నేను కూడా సంఘ కాపరిని కాబట్టి నాకు తెలుసు. ఆ పనులన్నీ చక్కబెట్టుకోవాలి, నేను కాదన్ను. కానీ కుటుంబం తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ సంఘమే కదండి. అవునా కదండి పిల్లరా? ప్రయారిటీ ఇవ్వాలి, పని చెయ్యాలి. మనకు అప్పగించే పని మనమే చేయాలి. ఎందుకంటే ఇంకొకరితో చేయటం కాదు. ఎందుకంటే అక్కడ నువ్వైతేనే సూట్ అని దేవుడు నిన్ను మాత్రమే అక్కడ పెట్టాడు. నాకు నీ క్వాలిటీస్ లేవు అంటామండి. నువ్వు కావాలి దేవునికి. దేనికి? ఆయన పని జరిగించటానికి. పనివారు పని చేస్తారండి. టాస్క్ ఉంటుంది. నీకు ఏ టాస్క్ ఇవ్వబడిందో ఆ టాస్క్ చేయాలి. మూడవది ఏంటో తెలుసండి, దేవుని పనివారు శ్రమ పడతారు. టాయిల్ శ్రమ పడతారు, లేబర్ చేస్తారండి.
అంటే శ్రమ పడకుండా ఏది తీసుకోరు, ఖచ్చితంగా శ్రమ పడతారు. ఎవరైనా సరే పిల్లరా, ఎండైనా సరే, ఫ్యామిలీ పస్తున్నా సరే, ఒక్కొక్కసారి పని కోసం శ్రమ పడుతూ ఉంటారండి సేవకుడు, దేవుని దాసుడు. అయ్యో ఈరోజు ఎండ అని ఆగలేం, మనం ఉండలేం. ఆ చర్చి వేడిగా ఉంటుంది, ఉండలేను, కూర్చోలేను, నో. ఒక్కొక్కసారి సేవకుల ఆరోగ్యాలు కూడా అందుకే పాడైపోతూ ఉంటాయండి. కానీ శ్రమ పడతారు, టాయిల్ ఉంటుంది, వాళ్ళ శ్రమ ఉంటుందండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, శ్రమపడుము, సువార్తకిని పని చేయుము, సమయమందు అసమయమందు కూడా శ్రమపడు. దేవుడు అప్పగించాడు. నీ శ్రమకు తగ్గ జీతం ఉంటుందండి దేవుని దగ్గర. ఎప్పుడు కూడా సేవకునికి లగ్జరియస్ దొరకదండి, ఎప్పుడు కూడా లగ్జరియస్ దొరకదు. శ్రమ పడాలి అవసరమైతే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు విమానంలో తిరుగుతావు, అదే సమయంలో దిగి ఒక విశ్వాస ఎక్కడో పూరి గుడిసెలో ఉందంటే ఫ్యాంట్ మడత పెట్టుకుని బురదలో కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అయ్యో ప్రతిసారి నాకు విమానం దొరకదు, ప్రతిసారి పట్టుపరుపులు దొరకవు. శ్రమ పడాలి, దేనికైనా సెట్ అయిపోవాలి, మోల్డ్ అయిపోవాలి. దట్ ఈస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడు, దాసుడు. గమనించాల్సిన గమనికలండి. పనివాడు శ్రమ పడతాడు. శ్రమ పడకుండా సుఖంగా అయిపోవాలంటే అవ్వదండి. కొన్ని పర్యాయాలు ఫోన్ కాల్ ద్వారా అన్ని పనులు అయిపోతాయండి. కొన్ని పర్యాయాలు మీరే ప్రత్యక్షంగా ఆ స్థలంలో ఉండాల్సి ఉంటుంది. శ్రమ పడాలి, టాయిల్ ఉండాలి ఖచ్చితంగా. 4వ విషయం, దేవుని పనివారంటే ఎలా ఉంటారంటే పనిలో నిపుణత చూపిస్తారు. టాలెంట్స్. పనిలో ఏం కనబడాలండి? నిపుణత, స్కిల్ కనపడాలి అక్కడ. ఆ టాలెంట్ చూపించాలి. దేవుని పనివారంటే ఖచ్చితంగా టాలెంట్ చూపించాలి. అదే అంటారు సరే, చాకచక్యంగా చేయటం అంటారు, ఒడుపు తెలిసి పని చేయటం అంటారు. ఒక్కొక్క ఆత్మ బలహీనమైన ఆత్మ అయితే ఎలా చెప్పాలి, ఎలా బలపరచాలి, ఎలా ధైర్యపరచాలి అర్థమవుతున్న విషయమే. పిరికి వారుకుంటూ ఉంటారు. చిన్న ఇన్సిడెంట్ జరగానే అయ్యగారు ఇలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళకి వాక్యం ద్వారా ధైర్యపరుస్తూ నిపుణత, ఆ టాలెంట్, ఆ స్కిల్ దేవుడిస్తాడు. ఆ పనిలో ఆ నైపుణ్యత కనపడాలి. పిల్లరా, నేనేమో గొప్ప మర్మాలు మీకేం బోధించట్లేదు. అలాగనుకుంటే నేను చాలా చరిత్ర చెప్పగలను. నేను ఒక ప్రొఫెసర్ని, విజిటింగ్ ప్రొఫెసర్ని, థియాలజికల్ విజిటింగ్ ప్రొఫెసర్ని. దాదాపు 340 మంది పైగా బైబిల్ తరఫీదు ఇచ్చినటువంటి వాడిని. దాని గురించి కాదు విషయం. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో దేవుని పనివారుగా మనం ఎలా ఉన్నామో అది మనం నేర్చుకోవాలి. మనము శ్రమ పడుతున్నామా, నిపుణత చూపిస్తున్నామా, టాలెంట్. కొంతమందికి అంటారు చూసారా, ఒడుపు తెలిసి పనిచేయడం అంటారు. ఆ పదం కరెక్టేనండి? ఒడుపు పదం కరెక్టేనా? ఒడుపు తెలిసి పనిచేయడం అంటారు. మీరు అనరు. వాడుక భాషనా? వాడుక భాష. ఒడుపు తెలిసి పనిచేయడం అంటే ఆ టెక్నిక్ తెలిసి ఈజీగా చేసేసేయటం. కొంతమంది ఒడుపు తెలిసి పనిచేస్తారు, కొంతమంది ముడుపు లేకుండా పనిచేయరు. అందుకు ఆ పదం వాడాను, లేకపోతే ఇంగ్లీష్లో ఏదైనా వాడవచ్చు నేను. కొంతమంది ముడుపు కోసమే పనిచేస్తారు. అది మనం అనుభవించలేమండి. ఆ ముడుపు మన దగ్గరికి వచ్చినా మన దాంట్లో ₹1 కూడా ఖర్చు అవుతుంది మనకి. శ్రమపడు. నీ గేదె పాలు నువ్వు తాగు, ఆ తృప్తి వేరు, ఆ సంతోషం వేరుగా ఉంటుందండి. శ్రమ పడతారు. ఈ రోజుల్లో తీసుకుంటున్నారు, ముడుపులు తీసుకుంటున్నారు, కానీ ఒడుపుతో పని చేయట్లేదు. ఈజీగా ఒడుపుతో పని చేయొచ్చండి. కొంతమంది చిటికలు ఎంత పనైనా చేసేస్తారు. కొంతమంది పొద్దున్న సాయంత్రానికి కష్టపడినా సరే ఒక ప్రసంగం కూడా తయారు చేసుకోలేము. ఒక్కొక్కసారి అవదో సరిగా రాయలేదు అనుకుంటూ ఉంటాం. ఒకరిని ధైర్యపరచలేం పిల్లరా. ఆ రోజంతా దేవుడి పాదాల దగ్గర గడపండి, ఎంత బాగుంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, మనోధైర్యంతో బయటికి వెళ్తూ ఉంటాం మనం. ఆ టాలెంట్ చూపించాలి. మీరు కొంతమంది అనుకోరు, కానీ అనుకుంటే ఏముందండి, బైబిల్ 4 ముక్కలు చదివి చెప్పడమేగా. అంత సామాన్యమైన విషయం కాదండి వాక్యం చెప్పడం, అంత సామాన్యమైన విషయం కాదు. కొంతమంది విశ్వాసులు అనుకోవచ్చు, ఏముంది, మొన్న ఏమని లెంట్ సీజన్ అయిపోయింది కొందరికి, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, అంతకుముందు ఊరేగింపు అయిపోయింది, గొర్రె పిల్ల,
అదే గాడిద పిల్ల మీద ఊరాడు. ఏముంది సార్, 4 ముక్కలు చదివి చెప్పాడు మీద. దేవుని వాక్యము తేనె కంటే మధుర, జుంటె తేనె ధారల కంటే. ఎప్పుడు చెప్పేదైనా సరే నీ సంఘానికి ఏదికి అవసరమో ఆ సమయానికి ఏదికి అవసరమో అలా మాట్లాడాలంటే నేను దేవుని పనివాణ్ణి అని మన స్కిల్తో, మన టాయిల్ని, మన శ్రమ పడుతూ పనిచేస్తే అదే ప్యాసేజ్ని మళ్ళీ చదువు, కొత్త ఆలోచనలు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒడుపు తెలిసి పని చేయాలి. నేను ప్రభువు పనివాడను అనేటువంటి విషయం చేయాలి. ది వర్కర్స్ ఆఫ్ గాడ్లో 5వది ఆఖరిది ఏంటంటే పిల్లరా, పనివారు ఫలితం సాధిస్తారు. ఫలితం సాధిస్తారు. టేక్ హోమ్ పే. టేక్ హోమ్ పే అంటే మొత్తం అన్ని లెక్కలు అయిపోయినాక వస్తుంది చూస్తారంటే శేషం, జీతం, అది మనం సాధించాలి. ఫలితం లేని పని ఎందుకండి? అవునా కదండి? ఫలితం ఉంటుంది, పనికి ఫలితం ఉంది. గుర్తుపెట్టుకోండి పిల్లలు, అది నువ్వు లాక్కుంటే వచ్చేది కాదు. ఆయన ఇస్తే నువ్వు ఆశించిన దానికన్నా గొప్పగా తీసుకుంటాం మనం. హల్లెలూయా. మనం కొంచెమే ఆశించవచ్చు, ఇది వస్తే చాలు అనుకుంటాం, దేవుడు నీకు 10 రెట్లు ఇస్తాడు. ఫలితం ఉంది. అందుకే భక్తులు పాట రాసిన పాట ఉంటుంది, ఫలితం లేని అంజూర మాదిరి అంటారు కదా. ఫలాలు లేని అంజూర మాదిరి, ఫలితం లేని భూలోకంలో నీ ఉంటావా, నీ ఉంటానంటావా అనేటువంటి పాట పాడతారు. పనివారు ఫలితం సాధిస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే నేను దేవుణ్ణి పనివాడను. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐఎమ్ ఎవ్రీ టైం బిజీ అని తిరుగుతూనే ఉంటారండి. ఐఎమ్ ఎవ్రీ టైం బిజీ అంటే లైక్ బిజినెస్ మ్యాన్ లాగా అనమాట. ఇక బిజినెస్ మ్యాన్ చూడండి, క్షణం తీరుకుండదు. ఆదాయం బాగానే ఉంటుంది, మనకు ఉండదు. కానీ బిజినెస్ మ్యాన్కి బాగానే ఉంటుంది, కానీ క్షణం తీరుకుండదు. ఎప్పుడు కూడా ఐఎమ్ ఎవ్రీ టైం బిజీ అంటే, అమ్మ మీరెవరు అలా కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మా పాస్టర్ గారు ఎప్పుడు బిజీగా ఉండాలని షో. తప్పు, అది మంచిది కాదు. బయట వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు నేను వచ్చాను, నెలలో 2-3 సార్లు బయట తిరుగుతుంటాను, కానీ మిగిలిన రోజులన్నా సంఘస్థులకి అవైలబుల్గా అందుబాటులో ఉండాలా వద్దండి? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు, కుటుంబము, తర్వాత సంఘమే ప్రాధాన్యం, ఆ తర్వాత ఇతరులు. దేవుడు నిన్ను బాగా బలంగా వాడుకుంటే చెప్పొచ్చు, వెళ్ళొచ్చు. ఐఎమ్ ఎవ్రీ టైం బిజీ అని తిరగకూడదండి. బిజినెస్ మ్యాన్గా ఉండకూడదండి. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా నాకేంటి అనకూడదు. దట్ ఈస్ బిజినెస్. చేయటానికే మనం ఉన్నాం, అంతే కదండి? ఎందుకంటే బికాస్ ద వర్కర్స్ ఆఫ్ గాడ్, వీఆర్ ఆల్ ద వర్కర్స్ ఆఫ్ గాడ్. దేవుని పనివారం మనం. సో ఈ పనివారు ఎలా ఉంటారో ఈ 5 లక్షణాలు మీకు చెప్పాను పిల్లలు. దేవుని దాసుడు ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని బాగా కలిగి ఉండాలి. దేవుని ఎదుట నిలబడుతున్నాం కాబట్టి వాక్యం వినాలి, అర్థం చేసుకొని గ్రహించాలి, విధేయత చూపించాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్కర్స్ ఆఫ్ గాడ్. దేవుని పనివారు ఎలా ఉండాలి అంటే చెప్పాను, దేవుని పనివారు టైం పాటించాలి. అవునా కదండి? టాస్క్, పని చేయాలి. అవునా కదండి? పని చేయాలి, శ్రమ పడాలి, టాయిల్. తర్వాత మన నిపుణత చూపించాలి. దేవుడు మనకేం వరాలు ఇచ్చాడో ఆ వరాలని మన పనిలో ఉపయోగించాలి. కొందరు పాట ద్వారా రక్షించబడతారు, కొందరు వాక్యం ద్వారా రక్షించబడతారు, మరి కొందరు సంగీతం ద్వారా రక్షణలోకి వస్తారు, కొంతమంది సాక్ష్యం ద్వారా వస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఏదైతే నీకు దేవుడు ఆ వరముగా ఇచ్చాడో, తలాంతుగా ఇచ్చాడో దాన్ని ఉపయోగించాలి పనిలో. నిపుణత. పనివారు ఫలితం సాధిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారండి. అర్థమవుతున్న విషయమే. ఇక థర్డ్లీ అండ్ ఫైనల్లీ 3వ విషయం చదువుదాం. మరలా నేను తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మరొకసారి 15 వచనం చదువుతారా ప్లీజ్? ఎస్. చాలు. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అంటాడు. కొంతమంది దేవుని పని చేసే విషయంలో సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది ఎక్కడ బాగా సిగ్గుపడుతూ ఉంటారంటే బంధువుల దగ్గర సిగ్గుపడుతూ ఉంటారు. ఏమ రైట్? నా ఎగ్జామ్స్ చెప్తున్నాను, మీ దృష్టిలో అది రైట్ కాకపోవచ్చు. ఎక్కువగా బంధువుల దగ్గర ఏం చేస్తున్నారు మీరు అన్నప్పుడు, ఆ టీచర్ అండి, ప్రైవేట్ టీచర్ అండి, కొందరు చెప్పేటువంటి విషయాలు. ఏం చేస్తారు? నేను జూనియర్ అసిస్టెంట్గా చేస్తాను. అంటే ఏమిటి? అక్కడ దేవుని పని చెప్పటానికి సిగ్గు అడ్డం వచ్చేస్తుంది. ఆ సిగ్గుపడుతున్న ఆ పదం చెప్పడానికి. మనల్ని పిలిచింది దేనికోసం? ఆయన పని చేయటానికి. అవునా కదా విషయమే? సో దేవుని దాసుడు గమనించవలసినటువంటి 3వ విషయం ఏమిటంటే థర్డ్లీ, ద వర్క్ ఆఫ్ గాడ్.
దేవుని పని, దేవుని పని గమనించాలి. వాక్యాన్ని గమనించు. నేను దేవుని పనివాణ్ణి, పనిచేసే అమ్మాయినని గ్రహించు. మూడవది, నా పని ఏంటో గ్రహించాలి. ద వర్క్ ఆఫ్ గాడ్, పని. థియాలజికల్గా చెప్పాలంటే పని అనే దాన్ని ఎలా ఉంటారంటే, అంటే పనిలో పరిశుద్ధత ఉండాలి, నీ అంటే నిబద్ధత ఉండాలి. మనం చేసే పనిలో ఎలా ఉండాలంటే, ఆ పని పరిశుద్ధమైనటువంటి పనిగా ఉండాలి. నిబద్ధత, ఖచ్చితంగా నిబద్ధత కలిగి ఉండాలి. అది దేవుని పని అయి ఉండాలి. ఆ పని కూడా ఎలా చేయాలండి? పౌలే చెప్తాడు, పాటుపడే వ్యవసాయకుడు వలె. అవును కదండి? ఆ పని చెయ్యి అని చెప్పాడు. పాటుపడి వ్యవసాయకుడిలా పని చేయాలి. వ్యవసాయకుడు ఎప్పుడు కూడా సుఖపడి సొమ్ము తీసుకోడండి. తను కష్టపడతాడు. పెట్టుబడి రాకపోయినా సరే, ఎంత వచ్చినా చాలు ఆ పొలంలోంచని అది తీసుకునేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడు. ద వర్క్ ఆఫ్ గాడ్, పని చేయాలి. ఆ పనిలో భాగంగా, ఆ పని సౌఖ్యంగా స్థిరద్ధకంగా చేయాలి అంటే, ఆ పనిలో భాగంగా 3 పనులు ఉంటాయి. దాంట్లో 3 కార్యాలు ఉంటాయి. ఏమిటంటే, నెంబర్ 1 ప్రేయర్, ప్రార్థన చేయాలి. ప్రార్థన పని అని నేను చెప్పను, కానీ ఏ పనైనా ప్రార్థన లేకుండా చేయలేము. ప్రార్థనే పని కాదు, కానీ ఏ పని చేయాలన్నా సరే ముందు ప్రార్థన ఉండాలి. పని జరగలేదంటారు, వెళ్ళాను కానీ పని అయింది, కాయా పండు అంటారు చూసారా? కాయా కాదు పండు కదా, అట్లా అయిపోయిందంటే, మధ్యస్థంగా ఉండిపోయింది. ఎప్పుడు అవుద్దో తెలీదు, ఎలా అవుద్దో తెలియదు. చాలామంది ఓడిపోయేది ఇక్కడే. గొప్ప గొప్ప దైవజనులు, రెవెన్ హిల్, ఈఎం బౌండ్స్, ఎస్జి గోర్డెన్, వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు నేను చాలా ఆలోచిస్తే, ప్రార్థనలో ఓడిపోయిన వాడు అన్నింట్లో ఓడిపోతాడు. ప్రార్థన చేయటంలో ఓడిపోయామంటే అన్నింట్లో ఓడిపోయినట్టే. ఒక వ్యక్తికి చేసే గొప్ప సహాయం ఏదైనా ఉందంటే అది ప్రార్థన మాత్రమే. ఇంకా నువ్వేం పెట్టినా సరే తృప్తిపరచలేవు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకెళ్తుంది నీ ప్రార్థన. విశ్వాసులు అనుకుంటారు, మా అయ్యగారికి చెప్పాను, మా అమ్మగారికి చెప్పాను, వాళ్ళు ప్రార్థన చేస్తారు, నా పని అయిపోద్ది, అంతే, నా అవసరం తీరిపోతుంది, నా పిల్లోడికి జ్వరం తగ్గిపోద్ది, లేదా మా అన్నటువంటి కోర్టు కేసు క్లియర్ అయిపోద్ది. అటువంటి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయట, వాక్యం చదవటం, ఇవన్నీ దానిలో భాగమే. పని అంటే అది పనేనండి. ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. దాంట్లో ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? ఈరోజు మన ముఖాలు, మనం నల్లగా ఉన్నా సరే మన ముఖాలు గ్లో అవ్వాలి అంటే, దైవ కళ మన కళ్ళల్లో విశ్వాసులు చూడగలగాలి అంటే ప్రార్థన ద్వారానే. దేని ద్వారా కూడా కాదు ప్రియులారా, ప్రార్థనే. నువ్వు లావుగున్నావా, ఎత్తుకున్నావా, పొట్టుకున్నావా, సన్నగున్నావా అనేది కాదు. నీ విశ్వాసం నీలో చూసేది. మా అమ్మగారు ప్రార్థన చేస్తే చాలు, మాకే డోకా ఉండదు, గుడ్ల మీద చేసుకుని పడుకోవచ్చు. అంత నమ్మకం. దేవుడు తర్వాత విశ్వాసులకు ఎవరై అంటే దేవుడు, దైవజనులే. అంతగా మోసుకుంటారు వాళ్ళని. ప్రార్థించాలి. ఇంకా దుఃఖకరమైన విషయం చెప్తాను. ఎవరు మీకు ఫోన్ చేసినా కష్టం చెప్పిన, అమ్మ ప్యాన్ చేద్దామా, ప్యాన్ చేద్దాం అంటాడు. మాట మాత్రం ఇచ్చేయటమే, రాజకీయ నాయకుల కన్నా మించి ఇచ్చేయటమే. చేస్తానంటే చేస్తానని చెప్పండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కనీసం ఏదో సందర్భంలో అయినా సరే వాళ్ళని పేరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సమస్యను ఇది మనకి చాలా సిల్లీగా అనిపించవచ్చండి. మీరు అన్నిదా భావించకండి, కొన్ని వాస్తవాలు కటువుగా ఉంటాయి. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఆర్ స్టబ్బోర్న్ థింగ్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. వాస్తవాలు చాలా కటువుగా ఉంటాయి. ఒక ఆయన ఫోన్ చేసినప్పుడు, పాస్టర్ గారు సిచ్యువేషన్ ఇలా ఉందండి, దేవుని కృప చూపించాడండి, మంచిగా పరిష్కారం అయిందంటే ఆయన అంటాడు, మేము కూడా ప్యాన్ చేసాం ఎదరో. అసలు ఆయనకి చెప్పలేదు. మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా అబద్ధం. మేము కూడా ప్యాన్ చేసాం అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వచ్చిన ఫలితంలో నాకు కూడా అని బాధ. ఏం అనలేం, దైవజనులు కదా, ఏం అనలేం.
త్వరపడి మాట ఇవ్వకండి. మాట ఇచ్చారంటే నెరవేర్చుకోండి. ప్రార్థన చేయాలి. కనీసం ఏదో ఒక సమయంలో, ప్రభువా ఎవరో సహోదరి పేరు గుర్తులేదు, కూతురుకు బాధ లేదు నాయన, దయచేసి ఆ సహోదరిని ముట్టండి, మీరు బాగు చేసి సాక్షిగా నిలబడండి, ఏదో ఒక సందర్భంలో ఒక్కసారి అంటే అమ్మా మీకోసం నేను ప్రార్థన చేశానని చెప్పడానికి హక్కు మనకుంది. అంతే తప్ప అసలు వాళ్ళ ప్రే రిక్వెస్ట్ ఏదో అర్థం కాకుండానే చేద్దాం అని వాళ్ళ నోరు మూపిచ్చేస్తే ఎట్లా మనకి బాధ. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుని పని. దేవుని పనిలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. అదే మాట చెప్తున్నాను. ప్రార్థన చేయుట, ప్రార్థన పని అని నేను చెప్పను. ప్రార్థన లేకుండా ఏ పని చేయలేము. ఒక సిక్కు మఠం అనమాట. దాంట్లో ఒక కుక్ ఉన్నాడు. వంట చేసి ఆయన పర్దాక విసుక్కుంటున్నాడు యజమానుల మీద. ఎందుకనంటే ఇతను ప్రభువుని నమ్మి మంచి చెఫ్గా అక్కడ జాయిన్ అయ్యాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతనికి ప్రార్థన చేసుకుంటానికి అవకాశం లేకుండా పనులు చెప్పేస్తున్నారు. పొద్దున అది ఉండు, మెను అది, తర్వాత ఇది, తర్వాత స్నాక్స్, తర్వాత ఇదని మొత్తం ఆర్డర్ వేసేస్తున్నారు. తిట్టుకుంటున్నాడు, మానిపరేస్తాను ఈ పని, నాకు వద్దు, కనీసం ప్రార్థన చేసుకుంటానికి అవకాశం లేకుండా ఉంది ఈ పని అని ఇసుకుంటున్నాడు. ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడంట. నా కుమారుడా సింగ్, ఏంటి మానేస్తానన్నావు? ఎందుకయ్యా ఈ పని వేస్ట్, ప్రార్థన చేసుకొని ఇవ్వట్లేదు అంటే, ప్రార్థన వాళ్ళు చేసుకొని ఇవ్వట్లేదా, నువ్వు చేయట్లేదా అన్నాడట. ఏంటి ప్రభు అట్లా అన్నాడు. నువ్వు ప్రొద్దున ఏం చేస్తావు? నేను ఎక్కడ పొయ్యి వెలిగించాలి అక్కడ ఊడ్చుకుంటా అన్నాడు. అలా ఊడ్చేటప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా ఇలా నీట్గా నా హృదయాన్ని శుభ్రంగా ఊడ్చేసి అని ప్రార్థన చేసుకో. తర్వాత ఏం చేస్తావు? ఆ పాత్రలు కడుక్కుంటానండి, నా జీవితాన్ని కడుగయ్యా అని అడుగు, దేవుని ప్రార్థన చేయి. పనిలో కూడా ప్రార్థన చేయి. తర్వాత ఏం చేస్తావు? పొయ్యి వెలిగిస్తాడు. పొయ్యి వెలిగించినప్పుడు అయ్యా నా ఆత్మజ్యోతిని వెలిగించు ప్రభు అని అడుగు. ప్రార్థనకి వద్దు పని మానేస్తావా? తెలివితేటలో బుర్ర చదివి డిప్ప డమ్మి అయిపోయి చెవుల్లోంచి కారిపోతుంది కొంతమంది జ్ఞానం. పైకి ఏంటంటే ఖాళీ లేదు ప్రార్థన చేయడానికి అంటాడు. బోడి ముఖం వేసుకున్నట్టు మాటలు మాట్లాడకూడదు. ఖాళీ లేక కాదు, నువ్వు పెట్టేసుకున్నావు బిజీ, ఎక్కడ లేని కార్యక్రమాలు పెట్టేసుకున్నావు. మంచిది కాదండి అది. ప్రార్థన పని అని నేను చెప్పను. ప్రార్థన లేకుండా ఏ పని మనం చేయలేము. ద సెకండ్ థింగ్ ఏంటంటే ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిలో రెండో విషయం ఏంటో తెలుసా అండి? ప్రీచింగ్. ప్రార్థన చేయి, ప్రార్థన చేసినాక ప్రకటించు. ప్రార్థన చేయకుండా ప్రకటించొద్దు. ఏ ప్రసంగం నువ్వు చేయాలనుకున్నావో అది 40 నిమిషాల, అరగంట, గంటంపావు నాకు తెలియదు, మీ సంఘంలో అంతసేపు ముందు ఆ ప్రసంగం కొరకు బాగా ప్రార్థన చేస్తే అది ముందు నీలో పనిచేయాలి. పనిచేసినాక దాన్ని ఇన్ఫ్లుయెంట్గా దాన్ని బయటికి చెప్పగలుగుతాం మనం. ప్రార్థించకుండా ప్రకటిస్తే అది నీకు బాగుండొచ్చు ఆ ప్రసంగం, కానీ ఎదుటి వాళ్ళలో ఏమాత్రం వేసమెత్తు కూడా పనిచేయదు. బాగా చెప్పాడంటే బాగా చెప్పాడు అంతే తప్ప అప్లై ఉండదు, వాళ్ళలో అన్వయించుకుంటాం అనేది ఉండదు. ప్రీచింగ్ కరెక్ట్గా ఉండాలి. ప్రార్థన అయిపోయింది, ప్రకటన. మనం ఎలా ప్రీచ్ చేస్తున్నాం? మనకి ఎటువంటి సంఘాన్ని దేవుడు అప్పగించాడు? ఆ ప్రీచింగ్ విషయంలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రకటించేటువంటి విషయంలో నేను ముందే మీకు చెప్పాను, సమయమనక అసమయమనక వాక్యమును. దీని ఒక ఆయన రాంగ్గా అర్థం చేసుకున్నాడు. సమయము అసమయం ఉంటుంది కదండి విషయమే, ప్రకటించాలి. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు పొద్దున్నే గృహాలు దర్శించవచ్చండి, పొద్దున్నే తప్పు. పొద్దున్నే వెళ్ళిపోయాడు, ఆ ఇంటి ఆయన తాగుబోతాడు, వేసుకున్నాడు, మామూలుగా వేసుకోలేదు, ఎంటబడ్డాడు, మరి మామూలుగా లేదు. కరెక్ట్ కాదు అది. వాక్యము ప్రకటించము, సమయం మనకు అసలు అంటే దాని అర్థం ఏమిటంటే, సింపుల్ చెప్తాను మీకు అర్థం కూడా. స్టేజ్ మీద వాగుడొద్దు, వాక్యమే ప్రకటించాలి. మైక్ పట్టుకుంటే మైకేల్ జాక్సన్లా ఓక్కూడదు, వాగుడు ఉండకూడదండి. వాక్యం అనేది ఉంటే అది దేవుడిది కాబట్టి పనిచేయటం మొదలు పెడతాడు. అందరిలో ఎవరికి ఏది అవసరమో ఆ మాట తీసుకుని వెళ్తాడు, వెంటనే గుచ్చేటట్లు చేస్తాడు, సరి చేసుకునేటట్లు చేస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేసి ప్రకటించడం మొదలు పెడితే వాక్యమును సమయం అనక
ఆ సమయానికి ప్రకటించు, నో ప్రాబ్లం. ఎందుకంటే చెడిపోయేటట్లుంది, పడిపోయేటట్లుంది, సంఘం డిస్టర్బ్ అయ్యేటట్లుంది. అక్కడ కావాల్సింది ఏంటంటే మన చాతుర్యాలు కాదు, అక్కడ కావాల్సింది వాక్యమును పెట్టి, ప్రార్థన చేసి వాక్యమును పెట్టి మాట్లాడు. వాకుడు ఉండకూడదు. వాక్చాతుర్యం చాలామందికి ఉండొచ్చు, వాగ్ధాటి కూడా చాలామందికి ఉండొచ్చు. బికాజ్ దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుని పని. వాక్యం సమయానికి ప్రకటించండి. తర్వాత రెండో విషయం ఏంటంటే పాయింట్స్ లేకుండా ప్రసంగించకూడదు. పాయింట్స్ లేకుండా వాక్యం చెప్పడం కాదు. ఏదో మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన దాకా దున్నేయడం అంటారు చూసారండి. వేసుకున్నాను ట్రాక్టర్కి దున్నేయడమే, ఎన్ని పొలాలు రా, ఎన్ని ఎకరాలు వేసేయడమే, అలా కాదు. చక్కగా చెప్పు. మనకున్న సంఘం ఎంతవరకు నాలెడ్జ్ ఉన్నది, చదువు తక్కువ, లేదా హైయర్ అఫీషియల్సా, లేకపోతే బాగా ఎడ్యుకేటర్స్ ఉన్నారా, స్కాలర్స్ ఉన్నారా, లేదా సగం జ్ఞానం వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఎవరో చెప్పినట్లు వాక్యం నువ్వు చెప్పలేవు, మీరు చెప్పినట్లు నేను చెప్పలేను. మీకు అప్పగింపబడిన సంఘం, మీ ముందున్నటువంటి సంఘం ఏ స్థాయికి అలాగే చెప్పాలి, పాయింట్స్తో చెప్పాలి. కబడ్డీకి వెళ్ళేవాడు కోత ఉంటుందండి. వాడు గెలుచుకొచ్చి నాకు ఏమంటాడు, పాయింట్ వచ్చింది అంటాడు. కోత లేకుండా కబడ్డీ అనేది, కోత ఏమన్నా పెట్టుకున్నాడు, కోత లేకుండా కబడ్డీ ఆట ఉండదు. ఏదో కోత పెడతారు పిల్లలు కబడ్డీలో. ఆ కోత, ఆ పాయింట్ లేకపోతే పాయింట్స్ రావు. ఖచ్చితంగా తలను పరిచయం చేసిన తర్వాత, మీరు దేని గురించి చెప్తున్నారో పరిచయం అయిన తర్వాత ఒక్కొక్క పార్ట్ గురించి చెప్పాలి. కాళ్ళ దాకా చెప్పగలగాలి, ముగింపు పాదాల దగ్గరికి వస్తుంది. పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే మరలా చెప్తున్నాను ప్రియులారా, దేని గురించి చెప్తున్నావో ముందు అర్థం కావాలి. ఏం సబ్జెక్ట్ ఏమిటి, విషయమే, ప్రేమ లేదా కనికరమా, లేకపోతే శిక్ష, లేకపోతే ఉగ్రత, లేకపోతే దేని గురించి అది చెప్పి అది ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, వచ్చి నాకు ఏం జరుగుద్ది, ఆ ఉగ్రతలు నేనుంటానా లేదా, ఉండాలి అంటే నేను ఉగ్రతలు ఉండకూడదని నేనేం చేయాలి, ఇట్టి ఫలితాన్ని తీసుకొచ్చి తీర్మానంలోనికి నడిపించాలి. దేని గురించి చెప్తున్నాం అర్థం కాక అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు పాస్టర్ గారు వాక్యం, ఏదో కానీ బాగా అని చెప్పారు, అబ్బా ఏదో కానీ బాగా చెప్పారు. అట్లా ఉండకూడదు, పాయింట్స్ ఉండాలి. ఇంకా మూడవ విషయం ఏంటంటే దీంట్లో ఈ ప్రీచింగ్లో పిల్లరా, మీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించాలి. మన ముందున్న సంఘము ఎటువంటి వారో వాళ్ళ మస్తిష్కానికి అర్థం చేసుకునేటట్లుగానే బోధించాలి. ఎలా పడితే అలా కాదు. ఇప్పుడు అందరూ ప్రొఫెసర్స్ ఉన్నారనుకోండి, స్కాలర్సే ఉన్నారనుకోండి, పండితులే, ఈ సేవా క్షేత్రంలో అంటాం, వాళ్ళకి అర్థమవుద్ది. మరి చదువు రాని వాళ్ళ మధ్య క్షేత్రం అంటే అర్థమవుద్దా? ఏదో కురుక్షేత్రం అనుకుంటారు, ఏదో ధర్మక్షేత్రం అనుకుంటారు. ఈ క్షేత్రం ఏమిటి? పదం తప్పు కాదు, ఆ వాడే స్థలంలో ఈ పదం అర్థం కాకపోతే మనం వాడకూడదు. అక్కడెక్కడో వైజాగ్లో వాడారండి, బాగుంది, ఇక్కడ వాడితే బాగుంటుందంటే కుదరదు. అర్థమవుతుందండి విషయమే. మనము చదువుకుని, ఇప్పుడు మా సంఘం మల్టీ అంటే ఖచ్చితంగా చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి ప్రొఫెసర్స్ దాకా ఉంటారు. ఎందుకంటే IIIT యూనివర్సిటీ దగ్గర ఉంది కాబట్టి డాక్టరేట్స్, డబల్ డాక్టరేట్స్, ట్రిపుల్ డాక్టరేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు మా సంఘంలో. అందరినీ కలిపి చెప్పాలి మేము, తల ప్రాణం తొక్కొస్తుంది. బాగా చెప్పేది కింద వాళ్ళకి అర్థం కాదు. అలాగని కింద వాళ్ళకి వెళ్తే ఏ పాస్టర్ గారు మరి ABCDలు రానట్టుగా చెబుతున్నాడు మనకంటారు. ఇది ప్రాబ్లమే. కానీ అర్థం చేసుకునేటువంటి భాషలో చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి. అనగనగా ఓ అబలా అంటాడు. అబల అంటే తబలా, ఏమర్థం అవుద్ది? అబల అంటే స్త్రీయే, వనిత, మహిళ, ఎన్నున్నాయి దానికి పదాలు, సినోనిమ్స్, నానార్థాలు. అయితే మన సంఘానికి ఎలా అర్థమవుతుందో అలాగే చెప్పాలి, లేకపోతే ఇబ్బంది పడతామండి. బాగా చెప్పిన మనం అనుకుంటాం, అర్థమయ్యే రీతిలో చెప్తే అటు పండితులకు అర్థమవుతుంది, ఇటు ప్రజలకు కూడా అర్థమవుతుంది. బికాజ్ ఆఫ్ దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిది. పని చేసేటువంటి విషయంలో ఎలా పడితే అలా ఉంటే కుదరదండి. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ప్రార్థన చేయాలి, ప్రకటన చేయాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి, ప్రకటించాలి దేవుని దాసుడు. మూడవది ఏంటో తెలుసా అండి? ప్రోగ్రెసివ్ మినిస్ట్రీ, ప్రగతిశీల పరిచర్య చేయాలి. ఏదైనా చేస్తే డెవలప్మెంట్ ఉండాలి, అవునా కాదండి?
పనిలో అభివృద్ధి కనబడాలి ఖచ్చితంగా. ప్రగతిశీల పరిచర్య అంటారు, ప్రోగ్రెసివ్ మినిస్ట్రీ. అంటే గత 10 సంవత్సరాల క్రితం మీ సేవ, ఇప్పుడు మీ సేవ చూసుకుంటే ప్రోగ్రెస్ కనపడాలి వద్దండి? కనపడాలి. అందుకే అంటారు ఫలించుట బహుగా ఫలించుట. ఉందా లేదండి? ఫలించాలి. ఫలాలు లేనట్లు కాదు, ఫలించాం కొద్దిగా, తర్వాత బహుగా ఫలించుట. దాన్ని ప్రోగ్రెసివ్ మినిస్ట్రీ అంటారు. పరిచర్య చెయ్యాలి, అది అభివృద్ధి కనపడాలి. ఒక సంఘం ఉంటుంది, 10 ఏళ్ళ తర్వాత 100 మంది ఉంటారు. ఇంకో 10 ఏళ్ళకి వెళ్తే 10 మందే ఉంటారు. తప్పు ఎక్కడుందంటారు? చాలా పరిశీలన చేసుకోవాలి. పెరిగిందా, తరిగిందా? అభివృద్ధి ఎందుకు తరిగింది? పైగా ఏమంటారు ఆయన, పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలంటాడు. అది తప్పు. అది చెరువులకి, కాలువలకి పాత నీరు పోయి కొత్త నీరు వచ్చేది, పరిచర్య కాదు. అర్థమవుతుందండి? పాత నీరు పోయే కొత్త నీరు వచ్చే, ఎవడు చెప్పాడు నీకు ఇది? నో, సంఘానికి అలా కాదండి. ఏ ఒక్క విశ్వాసిని కూడా పోగొట్టుకోకూడదు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. నిజంగా నువ్వు ప్రేమించి బాగా చూసినా సరే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే అది దేవుడే చూసుకుంటాడు లెక్క. మన ద్వారా ఎవ్వరు కూడా బయటికి పోకూడదు. ప్రోగ్రెసివ్ మినిస్ట్రీ, ప్రగతిశీల పరిచర్య, పురోగతి ఉండాలి ఆ పరిచర్యలో. అది ఖచ్చితంగా అటువంటి పరిచర్య చేయాలి. అది దేవునికి చేయాలి, మన కుటుంబానికి చేయాలి, మన సంఘానికి చేయాలి. ఇప్పుడు హైందవ సోదరులు ఉంటారు, వాళ్ళు పొద్దున్నే గంట కొట్టి దేవుణ్ణి లేపుతున్నాం అంటారు. మన గంట కొట్టాల్సిన పని లేదు. పొద్దున్న లేచి మనం మోకరిసి, ఆయన ఎందుకంటే ఆయన కొడుకడు నిద్రపోడు, మనం నిద్రపోయి లెగుస్తున్నాం కాదు. ఆయన మనం లేపుతాడు అప్పుడప్పుడు, రేయ్ ప్రార్థన చేయి అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఆయన మనల్ని గంట కొట్టి లేపుతున్నాడు మనల్ని. అవునా కదండి? అదే సెల్ ఫోన్ అలారం అండి, గంట అనుకోండి, గంట కొట్టి లేపుతున్నాడు మనల్ని ఆయన. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం దేవుడు లేపవసరం లేదు, ఆయన మనల్ని లేపుతున్నాడు. దేవునికి పరిచయం చేయాలి, కుటుంబానికి కూడా చేయాలి. కుటుంబంలో కూడా ప్రోగ్రెసివ్ మినిస్ట్రీ ఉండాలి. అర్థం కదండి? ఫ్యామిలీలో కూడా, నీ ఫ్యామిలీ ఎవరే సపోర్ట్? మీరే కదా హెడ్, కాబట్టి మీరే చేయాలి. తర్వాత సంఘం విషయంలో కూడా ప్రోగ్రెసివ్ కనపడాలి. గుర్తుంచుకుంటున్నారు ఈ మాటలు గుర్తు. నేను పెద్దగా ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నేను ముగింపులోకి వస్తున్నాను. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని దాసుడు. దేవుని దాసుడు ఎలా ఉంటాడు? ఆ దాసుడు గమనించాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలండి. కలిగి ఉండడం, వాక్యం దేవుని ఎదుట నేనున్నాను అంటే వాక్యముని వినాలని, అర్థం చేసుకుని గ్రహించాలని, విధేయత చూపించాలని కూడా చెప్పాను. లిజనింగ్, లెర్నింగ్ అండ్ లోలీనెస్, ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా చెప్పాను, వీఆర్ ఆల్ ద వర్కర్స్ ఆఫ్ గాడ్. మనం ఎవరో పనివాళ్ళం కాదు, దేవుని పనివారం. మీ మేస్త్రి ఎవరంటే సగర్వంగా చెప్పుకోవాలి తలెత్తుకుని. మనం ఆయన పనివాడినండి నేను. ఆయన పనివాడు ఎలా ఉంటాడు? టైం, సమయానికి ఖచ్చితంగా చూసుకుంటాడు. టాస్క్, పని చేస్తాడు. అర్థం, టాయిల్, శ్రమ పడతాడు పనిలో, దేవుని పనిలో. ఎంత కష్టమైనా, ఎండైనా, శ్రమైనా, అవమానాలు వచ్చినా సరే పని మానడు. టాలెంట్, పనిలో నిపుణత చూపిస్తాడు, చాకచక్యంగా చేసి చూపిస్తాడు. టేక్ హోమ్ పే, పనివాడు ఫలితం సాధిస్తాడు. కొంతమంది పొద్దున్నే సాయంత్రం దాకా కష్టపడుతున్నారు, బూడిదలో పోసిన పన్నీరు. తిరుగుతూనే ఉంటారు, కొంతమంది తిరుగుతూనే ఉంటారు, శూన్యం, ఫలితం దొరకదు. అటువంటిప్పుడు ఎంత బాధ అనుభవిస్తామో తెలుసా అండి. సో థర్డ్లీ అండ్ ఫైనల్లీ, 3వ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏం చెప్పాను, ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిది. ఆషామాషిగా తీసుకోకూడదండి దేవుని పనిని. ఎలాగోలా చేసేస్తే దేవుని పనిలో దేవుడిని మెప్పించలేం మనం. దానిలో 3 విషయాలు చెప్పాను. మళ్ళీ ప్రేయర్, ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. నేను ప్రార్థన సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు, ప్రార్థన చేయాలి. సెకండ్లీ ప్రీచింగ్, ప్రకటించు. ప్రార్థించిన తర్వాత ప్రకటించు, అప్పుడు పని కనపడుతుంది, పని విలువ కనపడుతుంది పిల్లలు. దాని ఫలితం చూస్తాం. ఎంత అయిపోయినాక చివరిలో ఏం చేసుకోండి, ప్రోగ్రెసివ్ మినిస్ట్రీ, ప్రగతిశీల పరిచర్య. నేను ఏ విధంగా లబ్ధి పొందాను, ఏ విధంగా చేశాను, వీటన్నిటి విషయంలో చూసుకోవాలి. కన్క్లూజన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 22.
వర్స్ 12, 22:12 చివరి మాట. ఇదిగో అంటే దగ్గరే కదమ్మా, దూరం లేదు కదా, త్వరగా వస్తున్నానా. వాని వాని క్రియల చొప్పున నిజమైన జీతం ఆయన దగ్గర ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఈ లోపల ఎన్నో మంది జేబులోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎన్నో పలకరిస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎన్నో బిరుదులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, ఎన్నో కిరీటాలు మన నెత్తి మీద పెడుతుంటారు, తీసేస్తూ ఉంటారు, ఎన్నో రకరకాల వస్త్రాలు మన మీద వస్తూ ఉంటాయి, పోతుంటాయి, ఎన్నో సన్మానాలు జరుగుతుంటాయి, పోతూ ఉంటాయి. నిజమైన జీతం ఆయన దగ్గర ఉంది. త్వరగా వస్తున్నాను నేను. వాని వాని క్రియల చొప్పున. ఏ పని చేసిన వాళ్ళు కాపని. నాకు చేత కాదు అని దేవుడి సేవకుడు ఎప్పుడు కూడా అనకూడదండి. అది నా వల్ల కాదు అనకూడదు ఎప్పుడు కూడా దేవుని సేవకుడు. మనం అప్పుడప్పుడు ఉదాహరణలు చెప్తూ ఉంటాం. గ్రీకు దేశ అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ రోజుల్లో ద గ్రేట్ అని బిరుదులు ముగ్గురికే ఉండేవి. అందరికి అప్పుడు అందరికీ ద గ్రేట్ అని పిలుచుకుంటున్నారు చివరిలో. అప్పుడు ముగ్గురికి ద గ్రేట్ అని బిరుదులు ఉండే. అలెగ్జాండర్ ద గ్రేట్, అక్బర్ ద గ్రేట్, అశోక్ ద గ్రేట్. ఈ ముగ్గురికి ద గ్రేట్ అని బిరుదులు ఉండేవి. అందులో అలెగ్జాండర్ ద గ్రేట్ సైన్యంలో ఒకడు. అందరూ యుద్ధానికి వెళ్తుంటే వీడు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు అని కొందరు చెప్తారు. కొందరు అందరూ సైన్యంలో ముందుంటుండి వీడు వెనక్కి వెళ్తున్నాడంట. అప్పుడు చక్రవర్తి తీసుకొచ్చి చెప్తారు, చక్రవర్తి గారు అందరూ యుద్ధం చేస్తుంటే వీడు పడుకున్నాడండి, బలవంతాన్ని తీసుకెళ్తుంటే వెనక్కలో ఉంటున్నాడండి. అంటే ఒరే నీ పేరేంటి అన్నాడు. నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. అంటే వాడు నా పేరు కూడా అలెగ్జాండర్. రే నా పేరు పెట్టుకునేట నువ్వు ఈ పని, నువ్వు ముందు నీ పేరన్నా మార్చుకో, నీ తీరన్నా మార్చుకో అన్నాడట. మనము ఆయన పేరు పెట్టబడిన జనాంగం, దేవుని జనాంగం అండి. మన పనితీరు మారాలి. ఎంతసేపు సోమరిగా ముడుపులు ఏమొస్తాయా అనేటువంటి విషయాల్లో కొందరు చూస్తుంటారు. అలా మనం ఉండకూడదు పిల్లరా. నో, దేవుని పనిలో ప్రయాసపడిన కొద్దిగా ఫలితం ఉంది. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు. స్థిరంగా ఉందాం మనం. స్థిరం మాత్రమే కాదు, దేవుని పనిలో అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి అలాగ ఉండాలి. ఆ డిలిజెన్స్, ఆ శ్రద్ధ, ఆ ఇంట్రెస్ట్ సేవకు వచ్చిన కొత్తలో ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంకా పెరగాలి తప్ప తరగకూడదు. ఒకటి గమనించండి, అయ్యా నన్ను నీ పని కోసం పిలిచావు, నీ దాసులుగా ఉండటానికి పిలిచావు, ఖచ్చితంగా నేను నీ కట్టు బానిసగా పనిచేస్తాను. క్షణిక మాత్రం ఉండి నన్ను సుఖపెట్టి వెళ్ళిపోయి ఆ భోగాల కంటే నిజమైన మహిమ భాగ్యం కోసం నేను పనిచేస్తాను అన్నట్లయితే ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు.